ఈరోజు మీకు నేను ఒక చక్కటి కూర చేసి చూపించబోతున్నానండి. అది పాలు పోసి వండిన ఆనపకాయ కూర. చూడండి ఎంత క్రీమీగా ఎంత బాగుందో. లేత ఆనపకాయ తీసుకుని చిక్కటి పాలు పోసి కనుక వండుకుంటే ఆ కూర చాలా రుచిగా ఉంటుందని అలాంటి పాలు ఆనపకాయ కూర ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఆనపకాయ పాలు పోసి వండిన కూర చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. దానికోసం నేను ఒక ఆనపకాయలో సగం తీసుకున్నానండి. సగం ఆనపకాయ తీసుకున్నాను. దీన్ని ఈ పై తొక్క తీసేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా ముందర మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోనండి, ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పాలు పోసి ఆనపకాయ కూర ఎంత బాగుంటుందోనండి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, మంచి రుచితో ఉంటుందన్నమాట. ఇలా ముందు ఈ ఆనపకాయనంతా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు లేత ఆనపకాయ అయితే కనుక చాలా బాగుంటుందండి. లేత ఆనపకాయ అనుకోండి, మనం డైరెక్ట్గా పోపులో వేసేసుకుని మనం మగ్గించేసుకోవచ్చు. కొంచెం ముదురుగా ఉన్న కాయ అనుకోండి, ఒక్క నిమిషం మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకుని దింపేస్తే సరిపోతుంది. కుక్కర్లో మాత్రం పెడితే మొత్తం ముద్దగా అయిపోతుందండి. అందుకని ఎప్పుడూ కూడా ఇలాంటి కూరలకి విడిగానే మనం గిన్నెలో వాటర్ పోసుకుని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది లేత ఆనపకాయ అండి, అందుకని డైరెక్ట్గా పోపులో వేసేస్తున్నాను నేను. బాండీ పెట్టుకుని ముందు ఆయిల్ వేసుకుందామండి. ఇలాంటి కూరలు భలే కమ్మగా బాగుంటాయండి, చక్కటి రుచితో ఉంటాయి. మనం పాలు పోస్తాం కాబట్టి బలం కూడాను. ఆనపకాయ కూడా మంచిదండి. ఇలాంటి కూరలు వండుతుంటే చాలా బాగుంటాయి అన్నమాట. దీనికి ఏంటంటే కొంచెం ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేస్తున్నానండి. ఎక్కువ కాదు, ఒక్క 4 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు పోపండి, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ. ఎక్కువ కారం వేసేయకూడదు ఇలాంటి కమ్మటి కూరలకి. ఒక్కటే ఎండుమిర్చి. కొంచెం దోరగా వేగనిద్దాం పోపు. ఒక ఎండుమిర్చి అండి, కొంచెం కరివేపాకు. ఈ కూర అండి, ఈ డయాబెటిక్ వాళ్ళు కానీ లేదా డైట్ కంట్రోల్ చేసేవాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళు రైసు తక్కువ తింటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి కూరలు వండుకున్నారనుకోండి, ఎక్కువ కూర కొంచెం రైసు తింటే వాళ్ళకి మొత్తం కడుపు నిండిపోయినట్టు అయిపోతుందండి. కూర కమ్మగా కూడా ఉంటుంది కదా, ఆనపకాయ కూడా మంచిదే. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు వేగిపోయిందండి, ఆనపకాయ ముక్కలు వేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు వేసి, ఉప్పు ఇప్పుడే వేయకూడదండి, కూర కొంచెం మగ్గని పాలు పోస్తాం కాబట్టి విరిగినట్టు అవుతుందని కొంచెంగా పసుపు వేసి మూత పెట్టేయాలి. ఒక 10 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత అప్పుడు మనం పాలు పోసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు కూర బాగా చక్కగా మెత్తగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక గ్లాసు పాలు పోసుకోవాలి మనం. ఒక గ్లాసు పాలు పోసేసి కొద్దిగా అంటే కూరకు సరిపడగా సాల్ట్, కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేద్దాము. ఈ పాలల్లో ఈ ఆనపకాయ ముక్కలు ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలి. ముందే పాలు పోసేస్తే విరిగిపోతుందండి. అందుకని ఆనపకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత మాత్రమే మనం పాలు పోయాలి. ఇలా పాలు పోసేసి ఒక 5 నిమిషాలు మనం ఇలా మూత పెట్టేద్దాం. చూడండి, చక్కగా ఈ పాలల్లో ఈ ఆనపకాయ ముక్కలు చక్కగా ఉడుకుతున్నాయి. ఈ పాలకు ఉండే కమ్మదనం అంతా, ఆనపకాయ కూడా కమ్మగా ఉంటుంది, ఈ పాల కమ్మదనం అంతా కూడా ఈ ఆనపకాయ ముక్కలకు పట్టి చక్కటి రుచిగా ఉంటుందండి. మనం ఒక 5 నిమిషాలు ఉడికినట్టయితే కనుక కూర అంతా దగ్గర పడిపోతుంది. మనం దీన్ని దింపేసుకోవచ్చు, ఇంకా అయిపోతుంది. మనము చిక్కటి పాలు పోసుకోవాలండి. పాలు పోసి వండుకునే కూరల్లో చిక్కటి పాలు పోసుకుంటే చూసారా ఇలా ఎంత బాగుందో. అయిపోయిందండి, ఉడికిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉడికిందో.
ఇలా పాలు ఇలా చిక్కగా ఉండాలన్నమాట. అప్పుడు కూరకి మంచి రుచి అనేది వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అయిపోయింది. డిష్లోకి తీసేసుకుందాం. ఇదిగోనండి, చక్కటి పాలు పోసి వండిన ఆనపకాయ కూర రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.